కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, క్రమశిక్షణ చర్యలు తక్కువ. అందుకే నేతలు గ్రూపులు కడుతూ ఉంటారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో ఇది కాస్త ఎక్కువగానే ఉంది. దీంతో ఎమ్మెల్యేలు ఎంపీకి మధ్య గ్యాప్ పెరుగుతోందా? ఆ నేత ఫ్యామిలీ పాలిటిక్స్పై శాసనసభ్యులు గుర్రుగా ఉన్నారా? ప్రోటోకాల్ రగడ జరుగుతోందా? పెద్దపల్లి కాంగ్రెస్లో ఆధిపత్య పోరుకు అసలు కారణాలేంటి? లెట్ us watch this inside story. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడ రాజకీయంగా కాకరేపుతోంది. కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినిపిస్తున్న అసంతృప్తి కళం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తనకు కనీస మర్యాద ఇవ్వటం లేదని కారాలు మిరియాలు నూరుతున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పార్లమెంటులో ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని హెచ్చరించడం కలవరానికి గురి చేస్తోంది. నిజానికి వంశీ ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి లోక్సభ స్థానంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరిలో వంశీ తండ్రి వివేక్, పెదనాన్న వినోద్ మంచిర్యాల జిల్లా చెన్నూరు, బెల్లంపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందరూ కాంగ్రెసే కావటంతో ఇబ్బంది ఏమీ ఉండదనుకోవచ్చు. కానీ ఇక్కడే ఆధిపత్య పోరు ముదురు పాకాన పడుతోంది. మంత్రి శ్రీధర్ బాబు సహా మెజార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ వంశీకృష్ణను పట్టించుకోవటం లేదట. అధికారులు కూడా శాసనసభ్యులు చెప్పిన మాటే వింటున్నారు. దీంతో ఎంపీని అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. ఒకవేళ పిలిచినా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదని టాక్. ఈ పరిణామాలపై ఎంపీ వంశీకృష్ణ నొచ్చుకుంటున్నారు. కనీస గౌరవం ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు. గత నెలలో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలోనే తన ఆవేదనను వెళ్లగక్కారు. ఇటీవల తన తాత దివంగత వెంకటస్వామి వర్ధంతిని అధికారికంగా జరపకపోవడంపై మండిపడ్డారు. కలెక్టర్ సహా అధికారులకు కులాలను అంటగట్టే ప్రయత్నం చేయటం విమర్శలకు తావిస్తోంది. అగ్రకుల మనస్తత్వంతో పనిచేస్తున్నారన్న వంశీకృష్ణ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఎంపీకి శాసనసభ్యులతో గ్యాప్ ఏర్పడటంతోనే ప్రోటోకాల్ సమస్య జటిలమవుతోందన్న ప్రచారం సాగుతోంది. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీలో ఉన్న వంశీకృష్ణ తండ్రి వివేక్ కాంగ్రెస్ లో చేరి చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కొడుకు వంశీకృష్ణకు టికెట్ ఇప్పించుకోవడంపై మెజార్టీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధిష్టానం ఆదేశం, మంత్రి శ్రీధర్ బాబు చొరవతో అందరూ కలిసి వంశీకృష్ణ గెలుపు కోసం పనిచేశారు. తీరా పోలింగ్ సమయానికి కొందరు ఎమ్మెల్యేలతో మనస్పర్ధలు వచ్చాయి. రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసినా ఎంపీ విజయం కోసం తన వంతు కృషి చేశారు. అయితే వంశీకృష్ణ ఎంపీగా గెలిచిన తర్వాత సీన్ మారింది. ఈయన తండ్రి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రి పదవి కోసం లాబింగ్ ప్రారంభించారు. పార్లమెంటు పరిధిలో తమ వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. తమ నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకులను ప్రోత్సహించడంపై రగిలిపోతున్నారట. దీనికి మొదట్లోనే అడ్డుకట్ట వేయాలని భావించిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటించకుండా ఎంపీ వంశీకృష్ణను కట్టడి చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. దీంతో ఏం చెయ్యాలో అర్థం అవ్వకపోవటం, శాసనసభ్యులను తిట్టలేక అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఎంపీ వంశీకృష్ణకు తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో మినహా ఇతర స్థానాల్లో సరైన ప్రాధాన్యత లభించటం లేదు. తన పెదనాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్తో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎంపీ వంశీని అసలు పట్టించుకోవటం లేదట. మంత్రి పదవి విషయంలో వివేక్ వెంకటస్వామి తనకు అడ్డు రావడంపై ప్రేమ్ సాగర్ రావు గుర్రుగా ఉన్నారని టాక్. మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథనిలోనూ ఇదే పరిస్థితి ఉంది. రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, విజయ రమణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఎంపీని లైట్ గా తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేల తరహాలోనే అధికారులు పట్టించుకోవటం లేదు. పార్టీ ప్రోగ్రామ్స్ కు ఎమ్మెల్యేలు, అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు ఆహ్వానించడం లేదు. కొన్ని చోట్ల శిలాఫలకాల్లోనూ ఎంపీ పేరును చేర్చడం లేదు. 1-2 కార్యక్రమాలకు మొక్కుబడిగా పిలుస్తున్నారు. తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు అసెంబ్లీ స్థానానికే ఎంపీ వంశీకృష్ణను పరిమితం చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. వాస్తవానికి గ్రూపులను ప్రోత్సహించకుండా ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉంటే సమస్య వచ్చేది కాదు. గతంలో వంశీ తాత వెంకటస్వామి కాంగ్రెస్ లో గ్రూపులు కట్టేవారు. దీంతో అప్పట్లో 2 సార్లు టీడీపీ అభ్యర్థి సుగుణకుమారి చేతిలో ఓడిపోయిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఆ తర్వాత వివేక్ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమన్ చేతిలో పరాజయాన్ని చవిచూశారు. అనంతరం వీరి కుటుంబం రాజకీయంగా కోలుకోవడానికి 10 ఏళ్లు పట్టింది. వర్గపోరు, ఎమ్మెల్యేలతో గ్యాప్ కారణంగానే 2019 లోక్సభ ఎన్నికల్లో వివేక్ కు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత బీజేపీలో చేరి వర్గ రాజకీయాలను ప్రోత్సహించారన్న విమర్శలను ఎదుర్కొన్నారు. రేవంత్ రెడ్డి చొరవతో కాంగ్రెస్ లో చేరి పొలిటికల్ గా మళ్లీ నిలదొక్కున్నా పాత పద్ధతులు మానటం లేదన్న వాదనలో ఉన్నాయి. పెద్దపల్లి ఎంపీ వంశీ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తమ వ్యతిరేకులను చేరదీయడాన్ని శాసనసభ్యులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పాత రోజులు కాదని దేనికైనా సిద్ధమేనన్న రీతిలో కౌంటర్ రాజకీయం చేస్తున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యే సెంట్రిక్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. దీంతో అధికారులు కూడా ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ హెచ్చులకు పోవటం లాభం కంటే నష్టమే ఎక్కువన్న చర్చ సాగుతోంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.